మనం ఏదైనా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక ట్విస్ట్ వచ్చి అప్పటి వరకు వెళ్తున్న ఆ సినిమా స్టోరీని మొత్తం మార్చేస్తే మనకి కలిగే ఆ ఎగ్జైట్మెంట్ అండ్ థ్రిల్ ఫ్యాక్టరే వేరు. అలా అని ఎలా పడితే అలా రాసేసి లాజిక్ లేకుండా ఇదే ట్విస్ట్ అని చెప్తే బాగా ఇరిటేట్ అవుతాం. ఒక గొప్ప ట్విస్ట్ అంటే స్టోరీలో ఆర్గానిక్గా ఫిట్ అయిపోవాలి. ఆ ట్విస్ట్ రివీలేషన్కి డైరెక్టర్ ముందు నుంచి కొన్ని క్లూస్ కూడా ఇస్తూ ఉండాలి. అంటే ఒక ట్విస్ట్ బాగా కుదరాలి అంటే ముందు దానికి ఒక ప్రాపర్ సెటప్ అనేది ఉండాలి. అండ్ అలాగే డైరెక్టర్ దాన్ని స్టోరీలో ఫోర్ షాడోయింగ్ చేయగలగాలి. అండ్ ఒక మంచి పే ఆఫ్ అయితే ఇవ్వగలగాలి. జనరల్గా మనం ట్విస్టులు అనేవి సినిమా క్లైమాక్స్లో చూస్తూ ఉంటాం. తెలుగులో ట్విస్టులు అంటే పోకిరి, రంగస్థలం లాంటి సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఇవాళ నేను రికమెండ్ చేయబోయే సినిమాలు ఏంటంటే గొప్ప ట్విస్టులు ఉండే హాలీవుడ్ సినిమాలు. ఈ వీడియోలో కొన్ని కల్ట్ క్లాసిక్ సినిమాలు కూడా ఉండబోతున్నాయి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఓ సారీ మీకు ట్విస్ట్ ఇద్దామని ఏదేదో మాట్లాడేస్తున్నా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ కి. అండ్ బెల్ ఐకాన్ కూడా 100% ఆన్ లో పెట్టుకోండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నెంబర్ 10 వచ్చేసి మ్యాలిగ్నెంట్. ఇది ఒక హర్రర్ సినిమా. మనం రొటీన్ గా చూసే హర్రర్ సినిమా లాగా ఉంటది. ఇది కొంచెం యూనిక్ గా ఉంటది. సినిమా స్టార్టింగ్ లో మనకి రెగ్యులర్ హర్రర్ సినిమాలా కనిపించినా సరే ఎండింగ్ వచ్చేసరికి మన ఒపీనియన్ కంప్లీట్ గా మారిపోద్ది. యా కాంజూరింగ్ సినిమా తీసిన జేమ్స్ వాన్ ఈ సినిమాకి డైరెక్టర్. మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఎనాబెల్లా వాలిస్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ మన డిస్కషన్ ట్విస్ట్ గురించి కాబట్టి అప్పటి వరకు సినిమా ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటది. అండ్ మనలో ఒక సస్పెన్స్ కూడా ఉంటది. అలాంటి టైంలో ట్విస్ట్ రివీల్ అయ్యాక డైరెక్టర్ మామూలుడు కాదు అని అనిపిస్తుంది. పర్ఫెక్ట్ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయం. అండ్ ఈ సినిమాలో కొన్ని ఫైట్లు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో ఈ సినిమాని మీరు అస్సలు మిస్ అవ్వకండి. చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉన్నట్టుంది. ఇంకా తర్వాత నెంబర్ 9 వచ్చేసి ప్రీడెస్టినేషన్. ఇది ఒక టైం ట్రావెల్ సినిమా. స్టోరీ పరంగా ఈ సినిమా చాలా కాంప్లెక్స్ గా ఉంటది. అర్థం అవ్వడానికి కొంచెం బుర్రనైతే పెట్టాలి. రన్ టైం కూడా జస్ట్ 90 మినిట్స్. సో ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్ కి అయితే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. చాలా హెవీ ఇంపాక్ట్ ఇస్తుంది ఈ సినిమా ట్విస్ట్ మాత్రం. ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టైం ట్రావెల్ సినిమా ఇది. ఇంతకు మించి ఏం రివీల్ చేసినా సరే స్పాయిలర్ అయిపోద్ది. ఈ సినిమాని చూసి మీరు ఆ ట్విస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఈ సినిమా ఒక పారాడాక్స్ లాంటిది. స్టార్టింగ్ ఏంటి అండ్ ఎండింగ్ ఏంటి అని చెప్పడం కష్టం. ఈ సినిమాని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 8 వచ్చేసి ప్రైమల్ ఫియర్. ఈ లిస్ట్ లో చెప్పే మూవీస్ అన్నిటికంటే ఇదే ఓల్డెస్ట్ మూవీ. 1996లో రిలీజ్ అయింది సినిమా. అండ్ ఇది ఒక థ్రిల్లర్. ఒక హత్య జరిగిద్ది. ఈ కేసులో ఒక సస్పెక్ట్ ఉంటాడు. నిజంగా ఆ హత్య అతనే చేశాడా లేదా అనే దాని మీద ఈ సినిమా ఉంటది. స్టోరీ లైన్ సింపుల్ గా ఉన్నా సరే స్క్రీన్ ప్లే లో చాలా లేయర్స్ ఉంటాయి. అండ్ డైరెక్షన్ కూడా ఎఫెక్టివ్ గా ఉంటది. మనకి బోర్ కొట్టే ఛాన్స్ ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోద్ది సినిమా మొత్తం. ఈ సినిమా చూసాక మనకి తమిళ్లో ఒక చాలా ఫేమస్ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. సూపర్ హిట్ అయింది. ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మనం ట్విస్ట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగదు. అదే మ్యాజిక్. అప్పటి వరకు నార్మల్ గా వెళ్తున్న సినిమా ఆ ట్విస్ట్ కి ఒకేసారి జై అని లేచిద్ది. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో అయితే ఈ సినిమా అస్సలు ఫెయిల్ అవ్వదు. చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా తర్వాత నెంబర్ 7 వచ్చేసి ఆన్సెండిస్. ఇది ఒక స్లో బర్న్ మిస్టరీ సినిమా. రెగ్యులర్ గా చూసే సినిమా లాగా ఉండదు. సింపుల్ గా ప్లాట్ ఏంటో చెప్పాలంటే ఒక అమ్మ చివరి కోరిక తీర్చడానికి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ చేసే జర్నీలో వాళ్ళు తెలుసుకున్న విషయాలు ఏంటి అనే దాని మీద ఈ సినిమా ఉంటది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. డ్యూన్ సినిమా తీసిన డెన్నీ విలినోవ్ గారు ఈ సినిమాకి డైరెక్టర్. ఆయన రాసుకున్న స్టోరీకి చాలా లేయర్స్ యాడ్ చేసి మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతో పాటు సెన్సిటివ్ టాపిక్స్ కూడా చాలానే డిస్కస్ చేశారు సినిమాలో. అండ్ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ కి అయితే లిటరల్ గా షాక్ అయిపోతాం. సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ సినిమాని అవాయిడ్ చేయండి. అండ్ ఈ సినిమా మనకి ఓటీటీలో అయితే ఎక్కడ అవైలబుల్ గా లేదు. ఎక్కడ చూడాలో మీకు తెలుసు. సో ఇంక మన లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి షటర్ ఐలాండ్. చాలా మంది ఈ సినిమాకి డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అనుకుంటారు. కానీ కాదు. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి మన మార్టీ తాత. ఆయన కెరీర్ లో చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం ఇది. అండ్ ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. మెయిన్ లీడ్స్ గా లియోనార్డో డికాప్రియో అండ్ మార్క్ రఫెల్లో యాక్ట్ చేశారు. లియోనార్డో డికాప్రియో అయితే ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ సాగుతూ ఉండగా మనకి కొన్ని మైండ్ పోయే విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ గా అయితే మన రియాక్షన్ ఎలా ఉంటదంటే ఆ ట్విస్ట్ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. టెక్నికల్ గా కూడా ఈ సినిమా చాలా బ్రిలియంట్ గా ఉంటది. అండ్ కొన్ని డైలాగ్స్ అయితే మనల్ని ఆలోచింపజేస్తాయి. స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ అలా కొంచెం స్లోగా ఉంటది. ఆ తర్వాత నుంచి ఈ సినిమా మంచిగా పికప్ అయింది. అండ్ మనల్ని చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. నాకైతే మాత్రం ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడాలనుకుంటే జియో సినిమా అండ్ ప్రైమ్ వీడియో రెండిట్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా తర్వాత నెంబర్ 5 వచ్చేసి
సిక్స్త్ సెన్స్. ఇది ఒక హారర్ సినిమా. హారర్ అన్నా కదా అని పెద్ద పెద్ద జంప్ స్కేర్లు మనం రెగ్యులర్ గా చూసే హారర్ సినిమాల్లో అస్సలు ఉండదు ఇది. ఎం నైట్ శ్యామలాన్ గారు ఈ సినిమాతో ఒక మంచి రికగ్నిషన్ నే పొందారు. ఆయన తీసిన సినిమాలో ది బెస్ట్ సినిమా ఇది. సింపుల్ గా స్టోరీ అంటే చెప్పాలంటే ఒక చిన్న పిల్లాడికి చనిపోయిన వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఒక సైకియాట్రిస్ట్ ని కలుస్తారు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య జరిగే స్టోరీనే మనకి సినిమాలో చూపిస్తారు. అండ్ ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటది. బ్రూస్ విల్లిస్ అండ్ ఆ చిన్నపిల్లడి పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోద్ది. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ గా అయితే అప్పటి వరకు మనం చూసిన సినిమా మీనింగ్ ని మొత్తం మార్చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ ట్విస్ట్ గురించి డైరెక్టర్ ముందు నుంచి మనకి కొన్ని హింట్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. రీవాచ్ చేస్తే ఇంకా బెటర్ గా అర్థమైద్ది మనకి. సో నేనైతే మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా చూడమని రికమెండ్ చేస్తాను. చూడాలి అనుకుంటే హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా తర్వాత నెంబర్ 4 వచ్చేసి సా. ఈ సా ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకు 10 సినిమాలు వచ్చినాయి. కానీ ద మోస్ట్ ఎపిక్ సినిమా మాత్రం సా ఫస్ట్ పార్టే. ఈ సినిమా కూడా డైరెక్టర్ వచ్చేసి జేమ్స్ వాన్. ఆయన మార్క్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అయితే అసలు ఎక్కడ మిస్ అవ్వదు. ఆ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ తో ఈ సినిమాని రా అండ్ రస్టిక్ గా తీశారు. లిటరల్ గా మనకి ఈ సినిమా చూస్తున్నప్పుడు వెన్నులో వణుకు పుట్టిద్ది. అండ్ సినిమా మొత్తం కూడా ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ అయితే మెయింటైన్ చేయగలిగారు. దానివల్ల మనం నెక్స్ట్ ఏమైద్దా అని చూస్తూ ఉంటాం. అండ్ ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక మాత్రం అసలు ఎలా గెస్ట్ చేయలేకపోయావరా బాబు అని అనిపిస్తుంది. కొంచెం బ్రెయిన్ వాడితే గెస్ట్ చేయొచ్చు, కానీ వాడం కదా. టోటల్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటది ఆ ట్విస్ట్ మాత్రం. ఈ సినిమాలో కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఈ సినిమా నాకు ఇప్పటి వరకు కూడా ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. మీరు కూడా చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. తర్వాత నెంబర్ 3 వచ్చేసి ద ప్రెస్టీజ్. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి నోలన్ మావా. ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్, డార్క్ నైట్ లాంటి సినిమాల గురించి మనం ఎంతలా మాట్లాడుకుంటాం అంతలా ఈ ప్రెస్టీజ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. క్రిస్టోఫర్ నోలన్ తీసిన సినిమాల్లో నా పర్సనల్ ఫేవరెట్ ఫిల్మ్ ఇది. అండ్ ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా. మ్యాజిక్స్ చుట్టూ కూడా ఈ సినిమా తిరిగిద్ది. హ్యూ జాక్మ్యాన్ అండ్ క్రిస్టియన్ బేల్ గారి పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్లో ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్య రైవలరీ ఏదైతే ఉందో దాన్ని ఈ సినిమాలో చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ అలాగే స్కార్లెట్ జాన్సన్ గారు కూడా ఈ సినిమాలో ఉంటారు. ఈ సినిమా చూసాక మాత్రం బాలీవుడ్ లో చాలా ఫేమస్ సినిమా ఒకటి గుర్తొస్తుంది. ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలనుకుంటే తెలుసుగా కామెంట్ చేయండి. అండ్ ఈ ప్రెస్టీజ్ సినిమాలో క్రిస్టోఫర్ నోలన్ గారి మార్క్ అయితే ఎక్కడా మిస్ అవ్వదు. కొన్ని సీన్లకైతే కుర్చీలో నుంచి లేచి విజిల్ చేయాలనిపిస్తుంది. అండ్ ఆ చివరిలో వచ్చే ట్విస్ట్ అయితే సినిమా మొత్తాన్ని మార్చేస్తుంది. చివరి 10 నిమిషాల్లో ఒక ట్విస్ట్ వల్ల ఈ సినిమాలో ఉన్న స్టోరీ అంతా కంప్లీట్ గా రివర్స్ అయిపోద్ది. అండ్ ఆ ట్విస్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. లిటరల్ గా ఇది ఒక బుర్రపాటు సినిమా. 100 కాదు 200% రికమెండ్ చేస్తా చూడమని. ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా తర్వాత నెంబర్ 2 వచ్చేసి ఫైట్ క్లబ్. ఈ సినిమా పేరు చెప్పేసి నేను ఆల్రెడీ ఈ సినిమా రూల్స్ ని బ్రేక్ చేశాను. ముందుగా దానికైతే సారీ. ఈ ఫైట్ క్లబ్ సినిమా ఒక మాస్టర్ పీస్. 1999 లో రిలీజ్ అయినా సరే ఇప్పటికీ ఈ సినిమాకి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. డేవిడ్ ఫించర్ గారు తీసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇది. బ్రాడ్ పిట్ అండ్ ఎడ్వర్డ్ నార్టన్ కూడా టెరిఫిక్ గా పర్ఫామ్ చేశారు. సినిమాటోగ్రఫీ అయితే పీక్స్ లో ఉంటది. ఆ కలర్ గ్రేడింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది. ఈ ఫైట్ క్లబ్ సినిమా చూసాక మనం ప్రపంచాన్ని చూసే విధానంలో కొద్దిగా అయినా మార్పు వస్తుంది. అండ్ సినిమాలో రివీల్ అయ్యే ట్విస్ట్ కూడా టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతాం. అండ్ ఈ సినిమాని ఎండ్ చేసిన విధానం కూడా మైండ్ బ్లోయింగ్ ఉంటది. వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ సినిమా చూస్తున్నప్పుడు. అండ్ చాలా మంది ఈ సినిమా ఆల్రెడీ చూసేసి ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే చూసి మీకు మీరే ఫేవర్ చేసుకోండి. ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఫైనల్ గా నెంబర్ 1 వచ్చేసి ఓల్డ్ బాయ్. ఈ లిస్ట్ లో ఉన్న ఒకే ఒక కొరియన్ సినిమా ఇది. అండ్ నేను కొరియన్ లో చూసిన ఫస్ట్ సినిమా కూడా ఇదే. ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 సంవత్సరాల పైన అయినా సరే ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ట్విస్ట్ ఉంది ఈ సినిమాలో. కేవలం ఆ ట్విస్టే కాకుండా స్టోరీని కూడా చాలా బాగా రాసుకున్నారు. పార్క్ చాన్ వూక్ గారి మాస్టర్ఫుల్ డైరెక్షన్ మనం చూడొచ్చు. కత్తి లాంటి కొరియన్ థ్రిల్లర్స్ అని ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో. ఆ వీడియోలో కూడా నేను ఈ సినిమాని సజెస్ట్ చేశాను. ఆ వీడియోని మీరు ఎంతవరకు చూడనట్టయితే వెంటనే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సింపుల్ గా ఈ ఓల్డ్ బాయ్ సినిమా స్టోరీ చెప్పాలంటే ఒక వ్యక్తిని 15 సంవత్సరాల పాటు ఒక రూమ్ లో బంధిస్తారు. ఆ 15 సంవత్సరాలు కంప్లీట్ అవగానే అతన్ని బయటకు వదిలేస్తారు. ఇంతకీ అతన్ని 15 సంవత్సరాల పాటు లోపల బంధించింది ఎవరు అండ్ ఎందుకు బంధించారు అనేది మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ గా ఉంటది. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంటది. అండ్ ఈ సినిమాలో ఒక ఫైట్ సీన్ ఉంటది. అది మాత్రం సినిమాలో ఉన్న టాప్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ చివరిలో వచ్చే ట్విస్ట్ గా అయితే మన నోట్లో నుంచి మాటలు కూడా రావు. లిటరల్ గా మన రియాక్షన్ ఎలా ఉంటదంటే ఇదే సినిమాని హాలీవుడ్ లో రీమేక్ కూడా చేశారు. కానీ నేను మాత్రం ఒరిజినల్ కొరియన్ వెర్షన్ చూడమని రికమెండ్ చేస్తాను. చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వకండి. సో అది మరి ఈ వీడియోకి. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా ప్లాన్ చేద్దాం ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.